రేజింగ్ హోమస్ ఎందుకు పెంచాలి లేదా నార్మల్ పవర్లు ఎందుకు పెంచాలి, జంగ్లీయే ఎందుకు పెంచకూడదు అన్నది ఈరోజు అయితే ప్రూవ్ అయింది. ఏంటంటే గైస్, బర్డ్స్ అయితే నేను ఇంటి దగ్గర ఆల్రెడీ రిలీజ్ చేశా. అక్కడ ఆల్రెడీ ఒక పావు గంట 10 నిమిషాల నుంచి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా అక్కడ గ్యాంగ్ ఎగురుతుంది. సో ఆ బర్డ్స్ అక్కడ ఎగురుతూ ఉండగా ఇక్కడ ఏమవుద్దో చూద్దామని చెప్పేసి నేనైతే బర్డ్స్ అయితే తీయడం జరిగింది బయటికి. సో ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పెంపుడు పావురాలు ఎందుకు పెంచుకోవాలి, జంగ్లీ లాంటివి ఎందుకు అవాయిడ్ చేయాలి ముఖ్యంగా చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈరోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అక్కడ బర్డ్ చూడండి, జంగ్లీ, మన జంగ్లీ ఇంటి దగ్గర జంగ్లీ చూడండి ఇక్కడికి వచ్చిందనమాట. సో బై ఛాన్స్ ఇక్కడ మన ఊర్లో కాబట్టి 2 క్యాబిన్లు నావే కాబట్టి సరిపోయింది. బై ఛాన్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారు మన ఊర్లోనే, మన ఫ్రెండ్స్ ఇంకెవరో వేరే వాళ్ళు ఎవరో పెంచుతారు. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు ఈ బర్డ్ ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జంగ్లీనే మీరు పెంచుకుంటున్నారు. మీరు పెంచుకుంటే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి, నా ఇంటి నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఆ బర్డ్ కోసం అని చెప్పేసి నేను వెళ్తాను అనమాట. లేదు బై ఛాన్స్ నేను వెళ్ళను, కొన్ని రోజుల తర్వాత నాకు తెలుస్తుంది. తనేమొచ్చి మామూలుగా తను నాలాగే బర్డ్స్ తీస్తాడు, తనేమొచ్చి ట్రాప్ చేస్తాడు ఈ బర్డ్ని. సో అప్పుడు నాకు తెలుస్తుంది పలానా జంగ్లీ, మన జంగ్లీ తన దగ్గర ఉంది అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను దానికోసం అడగడానికి కోసం వెళ్తాను అనమాట తన దగ్గర. వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా గొడవ అనేది వస్తుంది కదా. తను నాది ట్రాప్ చేశాడు, ఆతృతి కొద్దీ కకృతి కొద్దీ తను ట్రాప్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జస్ట్ మా ఫ్రెండు లేడు ఎవడు లేడు, బట్ 2 క్యాబిన్లు మనమే కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా పోయింది. పెంపుడు పావురలే ఎందుకు పెంచాలి, ఇలాంటి స్టూపిడ్ బర్డ్స్ ఎందుకు పెంచకూడదు అనడానికి ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూస్తున్నారు కదా మన క్యాబిన్లో అలవాటు అయిపోయింది. చూడండి 2 కాళ్ళకి రింగ్లేస్ ఉంది. ఏమైనా ఒక్క బర్డ్ అయినా ఇటు తోటి వెళ్ళడం కానీ అటు ఇటు రావడం కానీ జరుగుద్దా అని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది. చూడండి అక్కడ జంగ్లీ. సో ఇప్పుడు మనం బర్డ్స్ అయితే మ్యాక్సిమం ఇక్కడ ఫ్లై అయిన బర్డ్స్ 6 or 7 ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి 6 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సరిపోద్ది. ఆ తర్వాత చూసుకోవచ్చు ఆడికి వెళ్ళాక. ఒకటి అక్కడ అది ఫుల్ ఫెదర్స్ వచ్చాయి, సో దాన్ని కట్ చేయాలి, అది ఇక్కడదే బర్డ్. ఒకటి తేట్ సబ్జా ఒకటి 2, ఇక్కడ ఈ దుబాస్ ఒకటి 3, ఇక్కడ ఈ సబ్జా ఒకటి 4, ఆ పక్కన గుల్దర్ ఒకటి 5, అక్కడ ఒకటి 6. ఓకే సరిపోయి ఇక్కడవి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫెదర్స్ ఉన్నవన్నీ సరిపోయాయి. అంటే 6 బర్డ్స్ వదిలితే 6 బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ప్రాబ్లం కాలేదు. స్టూపిడ్ బర్డ్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు అంటారు కదా ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేశారు. ఒక 15 to 20 మెంబర్స్ వరకు మెసేజ్ చేశారు మనకి ప్రతి వీడియో కింద. ఈరోజు ఒకరికి మెసేజ్ చేస్తే వేరే వాళ్ళు నెక్స్ట్ డే నేనైతే జంగ్లీలు పట్టాను బ్రదర్, నేనైతే కొనుక్కోలేను బర్డ్స్, మన ఇంటి దగ్గర అయితే సపోర్ట్ చేయరు, సో నాకు డబ్బులు లేక నేను జంగ్లీలు పట్టాను, ఏం చేయమంటారు, ఇలాగా స్టాండర్డ్ అయిపోద్దా, స్టేబుల్ అయిపోద్దా అని అడుగుతారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్గా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చూసారు కదా ఈ ఎక్స్పెరిమెంట్లో తేలింది, చక్కగా తినుకుంటుంది. అది మ్యాక్సిమం క్యాబిన్లో కూడా తోలితే వెళ్ళిపోతుంది, నాకు డౌటే. క్యాబిన్లో కూడా తోలితే వెళ్ళిపోతుంది, ఇలా జస్ట్ ఫీడ్ వేస్తే వెంటనే పారిపోతుంది లోపలికి. సో ఇంకోటి ఏంటంటే ఆకలితో ఉన్నాయి, ఒప్పుకుంటా, ఆ విషయం అయితే ఒప్పుకుంటా నేను. మన బర్డ్స్ అయితే ఆకలితో ఉన్నాయి. నేను ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం పెట్టట్లేదు ఈ మధ్య అయితే, ఒక 1 month నుంచి అనుకుంటా. నేను ఓన్లీ ఒక్క పూట మాత్రమే ఫీడ్ ఇస్తున్నాను అనమాట మన బర్డ్స్కి, కేవలం ఒక్క పూట మాత్రమే ఫీడ్ ఇస్తున్నాను. సో ఆకలికి ఇది వచ్చేసింది అనుకుందాం. మన బర్డ్స్ కూడా అక్కడ ఆకలితోనే ఉన్నాయి కదా, అక్కడ తిరుక్కుంటున్నాయి. చూసారు కదా, ఇప్పుడు చూసారు కదా స్టార్టింగ్లో ఆకలితోనే తిరుక్కుంటున్నాయి. సో ఆకలితో ఉండిపోయి వచ్చేసింది అనుకోవడానికి మన బర్డ్స్ ఇక్కడ దిగిపోవాలి కదా. ఈ బర్డ్స్ని చూసిన వెంటనే పోనీ ఇక్కడ అట్లీస్ట్ ఏదో ఫీడ్ అవైలబుల్లో ఉందనుకుందాం, ఇక్కడ దిగిపోవాలి కదా, బట్ దిగలే. చూసారా, సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్, వ్యత్యాసం అయితే ఇదే గేస్ తేడా. సో పెంపుడు పావురం ఎప్పటికైనా పెంపుడు పావురమే, జంగ్లీ ఊరి మీద తిరిగేది ఎప్పటికీ ఊరి మీద తిరిగేది. అందుకే డాగ్ అనే కాదు, ఏదైనా కాదు, పెంచుకున్నది ఏదైనా పెంచుకున్నదే. సో మనం ఒక బ్రీడ్ తెచ్చుకొని దాన్ని నమ్మాము అంటే అది మనకు నమ్మకంగా ఉండాలి. సో చూసారు కదా, ఇది మన దగ్గర ఇన్ని రోజుల దగ్గర ఒక 1 month నుంచి కొన్ని కాకపోయినా అట్లీస్ట్ 1 month నుంచి కాకపోయినా 15 to 20 days నుంచి ఉంది. సో దీనికి ఇంకా అంతే. ఇంకా సో ప్రతి ఒక్కరికి క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. జంగ్లీ పెంచడం ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు బ్రో, జంగ్లీ పెంచాలా వద్దా అని అంటే బెటర్ అవాయిడ్ చేయడం బెటర్. బట్ ట్రై చేస్తారు అంటే ట్రై చేసుకోండి, ఎక్కడో కొన్ని బర్డ్స్ ఉండొచ్చేమో బై ఛాన్స్, అది కూడా నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఫీడ్ వేస్తే 100% డ్యామ్ ష్యూర్గా ఏదైతే బర్డ్ అయితే లోనకి వెళ్ళిపోతుంది, నాకు డౌటే. ఎందుకు బెస్ట్ చేసేద్దాం, ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేసేద్దాం, వెయిట్ చేయండి.
చూస్తున్నారు కదా మన బర్డ్స్ అక్కడ ఎగురుతున్నాయి. వెయిట్ గెస్ చూపిస్తా. కనపడట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇగోండి కనపడుతుంది. అగోండి వెళ్ళిపోతుంది, అగోండి వెళ్ళిపోతుంది గ్యాప్లు వెళ్ళి. సో అన్ఎక్స్పెక్టెడ్ అంటే డౌన్లు బాగా డౌన్లు ఎగురుతున్నాయి కిందకి దిగిపోవడానికి. నేను వచ్చినప్పటి నుంచి ఎగురుతున్నాయి గెస్. నేనైతే వచ్చినప్పుడు మన బర్డ్స్ తీసినప్పటికీ అవి ఎగురుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇన్సైడ్. సో ఇప్పుడు చూసేద్దాం జంగ్లీ వెళ్తుందా లేదా అనేది. దూరిపోయింది. సో ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఇలాంటి బర్డ్స్తో. మీరైనా అవాయిడ్ చేయండి బెటర్. మీకు అమౌంట్ ఉండేటప్పుడు కొనుక్కోండి బెటర్, కానీ మనం ఎంత కష్టపడి అయ్యో ఇలా బర్డ్ చూడండి పేక ఉండిపోయింది లోపల. మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అని నా ఫీల్. అమౌంట్ ఉండేటప్పుడే కొనుక్కోండి, అది బెస్ట్ అనమాట. నా ఒపీనియన్ అయితే అదే బెస్ట్. జంగ్లీలు పాపం ఎంతో కష్టపడి పెంచుతారు, ఉండిపోద్ది. పోనీ అట్లీస్ట్ దీంతోనైనా సరిపెట్టుకుందాం మనకు పవర్ అండ్ ఇంట్రెస్ట్ అనేసి. బట్ ఆ ఆప్షన్ లేకుండా చేసేసింది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్గా చూపించింది ఇది మనకి. సో అక్కడ ఫీడ్ వేసి నెక్స్ట్ టైము అక్కడ ఫీడ్ ఫుల్గా పెట్టేసి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎప్పుడైనా మీరు ఊరికే మెసేజ్ చేయకండి ఆల్రెడీ ట్రై చేసావా, ఎక్స్పెరిమెంట్ చేసావా అక్కడ ఫీడ్ పెట్టిన తర్వాత అనేసి. కానీ నేనైతే చేస్తాను. ఇంకోటి ఏంటంటే గైస్, కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను వీడియోస్కి. 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి పెడదాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ అయితే చెప్పండి. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను, బట్ మనకి రావాల్సిన గ్రోత్ అయితే రావట్లేదని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో నేను చూశాను కొన్ని తెలుగు ఫార్మర్ తెలుగు A to Z ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ సమ్ ఏదో ఉంది, చూశాను. తను ఏంటంటే కేవలం తన క్యాబిన్లో అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. తనకు 16,000 సబ్స్క్రైబర్స్, ఒక 400 వీడియోస్ పెట్టారనుకుంటా నాకు తెలిసి. ఆయన కూడా ఒక 2 years నుంచి అనుకుంటా ఆయన చేస్తున్నారు. బట్ మనం ఎంత కంటెంట్ ఇస్తున్నాం, సబ్స్క్రిప్షన్ అయితే పెద్దగా ఏం కనపడట్లేదు. బట్ మీరైతే ఒక హెల్ప్ అని కాదు, మీరైతే ఇలా చేయకండి. ఎందుకంటే ఒక బ్రదర్ అయితే కాల్ చేశారు రీసెంట్గా, అన్న నేనైతే మన ఛానల్ గ్రోత్ రావడం కోసం నేనైతే మా బ్రదర్ దాంట్లో, మా సిస్టర్ దాంట్లో, మా ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్స్ అన్నింటిలో కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేశానన్నా అని చెప్పేసి అన్నారనమాట. సో మీకు అంత లవ్ ఉండడంలో చాలా థ్యాంక్ యూ. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చూడని వాళ్ళ ఛానల్లో, వాళ్ళు చూడరు, ఎలాగూ మన ఛానల్ అయితే వాళ్ళు చూడరు, బర్డ్స్ గురించి వాళ్ళకి అనవసరం. సో అలాంటి వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వేస్ట్ ఆఫ్ టైం. బెటర్ అలా ఏం చెయ్యొద్దు. బట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బై ఛాన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పావురాలు పెంచే వాళ్ళు, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి బెటర్. అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్ది ఈ కాన్సెప్ట్ అంతా. ఎందుకంటే మనం ఒకరికి నేర్పడం కోసం మనం ఈ ఛానల్ అయితే పెట్టాం కదా. సో ప్రతి ఒక్కరికి చెప్తుంది అది. చాలా థ్యాంక్ యూ. మీరు హెల్ప్ చేయడానికే చూస్తున్నారు, బట్ అలా చేయొద్దులేండి బెటర్. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ కనబడతారు, బట్ వాచింగ్ లిస్ట్ అనేది లో అయిపోద్ది అనమాట అలాంటప్పుడు. సో అలా చేయొద్దు. కుదిరితే మీకు హెల్ప్ చేయాలి అనిపిస్తే బై ఛాన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే పావురాలు పెంచేటోళ్ళు ఉంటారో ఆ పావురాలు పెంచే వాళ్ళకి ఎవరికైనా పంపించండి. అంతేగాని మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే చేయొద్దు. బై ఛాన్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ వేరే ఎవరిదైనా మొబైల్స్లో చేశారు నేను అడగటం వల్ల అంటే బెటర్ అన్ఫాలో కొట్టేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రాబ్లం ఏం లేదు, ఏం పర్లేదు. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే వాళ్ళు చూసే వాళ్ళు అయితేనే సబ్స్క్రైబర్స్ ఉండడం బెటర్ అని నా ఫీల్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ చూడనప్పుడు వేస్ట్ ఆఫ్ టైం అని నా ఫీల్. సో వేరే రాంగ్గా అనుకోవద్దు, ఓకేనా. మీ లవ్కి అయితే చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఇంకోటి చెప్తున్నాను. కేవలం మన ఛానల్ యూట్యూబ్ వీడియో అంటే నేను ఎర్లీ మార్నింగ్ పెడుతున్నా కదా ఈ మధ్య. సో కేవలం మన ఛానల్ చూడడం కోసం మాత్రమే యూట్యూబ్ కూడా ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళందరికీ పేరున చాలా 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 థ్యాంక్ యూ బ్రదర్. కేవలం మనం వీడియో ఎప్పుడు పెడతామని వెయిట్ చేసి యూట్యూబ్ ఛానల్ వీడియో ఎప్పుడు పెడతామని వెయిట్ చేస్తూ ఉన్నంత లవ్ మీకు నా మీద ఉంది అంటే నేను చాలా హ్యాపీ. సో నేను మీలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు కంటెంట్స్ అన్నీ డైలీ పెట్టేస్తూ ఉంటే నాకు కంటెంట్ ఏం దొరకట్లేదు.
సో కొత్త కంటెంట్ వెతుక్కునేటప్పటికి టైం పడుతుంది, అందుకని చెప్పేసి మనం అయితే గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నా. ఎక్కువేం కాదు, 1 or 2 days గ్యాప్ ఇస్తాను. ఈరోజు పెట్టానంటే మళ్ళీ ఒక 2-3 daysలో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అయితే బోల్డ్ అని వస్తాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. వీడియోస్ అయితే నేను ఆఫ్ చేయను, చేస్తూ ఉంటాను. బట్ గ్రోత్ కావాలి కదా, నెమ్మదిగా కొంచెం స్లోగా పెడదాం, ప్రాబ్లం ఏం లేదు, నెమ్మదిగా పెడదాం. టాపిక్స్ డైలీ ఎప్పుడు డైలీ మీన్స్ ఒక 3 daysకి ఒకసారి అట్లీస్ట్ ఎలా అయినా వస్తాయి, లేదా 2 daysకి ఒకసారి అయినా వస్తూ ఉంటాయి. ఓకేనా? డిసప్పాయింట్ అయితే ఎవరు అవ్వద్దు. నేను మీకు డౌట్స్ మరీ ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి, ఎక్కువ కంటెంట్ ఉంది, చాలా కంటెంట్స్ ఉన్నాయి ఇంకా చెప్పడానికి అని ఫీల్ అయితే నేనే పెడతా డే బై డే. పోనీ అట్లీస్ట్ ఈరోజు పెట్టానంటే రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి అయినా పెడతా, అలా డే బై డే అయినా అట్లీస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో పెట్టేసరికి నేను ప్రెజెంట్ అయితే రికార్డ్ చేయడం అయితే డేట్ అయితే 3, ఇంకొక 3 వీడియోస్ ఎన్నో ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. మ్యాక్సిమం ఈ వీక్లో కాకుండా నెక్స్ట్ వీక్లో ఇది రావచ్చేమో మేబీ. ఈరోజు డేట్ అయితే 3, ఈరోజు నేను రికార్డ్ చేస్తున్న డేట్ అయితే 3. మరి ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా నాకు తెలియదు. సో చూద్దాము ఒకసారి లోనకి వెళ్తుందా ఇది జంగ్లీ అనేది. ఇప్పుడు బర్డ్స్ ఏం లేవు, ఫీడ్ కూడా లోపల లేదు, బట్ వెళ్తుందా లేదా మనం అయితే చెక్ చేసుకుందాం. సో అది గైస్, మీ లవ్కి అయితే చాలా థ్యాంక్ యూ. ఛానల్కి అదే చెప్పా కదా A to Z అని, తనకి 16,000 మెంబర్స్ ఉన్నారు. తను ఏం చెప్పడు, తన అప్డేట్స్ మాత్రం ఇస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా మన బర్డ్స్ అవ్వండి, అలా వచ్చి అలా పోవాలన్నమాట. ఏదైనా ఒకరి క్యాబిన్ మీద పడకూడదు, ఒకరి క్యాబిన్ మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం బర్డ్స్ తీసుకున్నామంటే సర్వసాధారణమైన వ్యక్తి అయితే కాదు. అంటే ప్లేస్మెంట్స్ అవి పక్కన పెడితే గైస్, ఈ మన బర్డ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మన ఫ్యాన్సీర్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ముఖ్యంగా ఏంటంటే గైస్, తాను ఏమైనా బర్డ్స్ తీసుకున్నాడు పెంచుతున్నాడు అంటే ఎలాంటివి సర్వసాధారణమైనవి అయితే పెంచడు అనమాట. మన క్యాబిన్లో ఉండేటప్పుడు కేవలం మన క్యాబిన్ మాత్రమే నమ్మాలి, వేరే క్యాబిన్ మీదకి అయితే వెళ్ళవు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ క్యాబిన్ పక్కన ఉంది అంటే, ఇప్పుడు నేను ఫీడ్ అయినంత మాత్రాన వాడి క్యాబిన్కి వెళ్ళి తిందామన్న రూల్ అయితే వీటికి ఉండదన్నమాట. మన క్యాబిన్లో చేస్తే మన క్యాబిన్లోనే బతకాలి, మన క్యాబిన్లో చావాలన్నమాట. అంటే మన గూడుపైనే బ్రతకాలి, మన గూడుపైనే చచ్చిపోవాలి అవసరమైతే ఆకలితో. అంతేగాని వేరే వాడి క్యాబిన్ మీదకి వెళ్ళే ప్రసక్తే లేదు. మనం పావురాలు రేసింగ్లో పెట్టేటప్పుడు కూడా ఫెయిల్యూర్ అయితే తనకి చెప్తున్నా కదా, 13 or 15 బర్డ్స్ పెట్టాడు తను ఫస్ట్ ఇయర్లో 15 బర్డ్స్ పెట్టాడు. 15 బర్డ్స్, ఎగ్జాక్ట్ 15 బర్డ్స్ పెట్టాడు. కేవలం 2 బర్డ్స్ మిస్ అయ్యాయి అంతే. 2 బర్డ్స్ మిస్ అయ్యాయి. 13 బర్డ్స్ 650 కానీ 750 కానీ ఫస్ట్ ఇయర్ రేస్ చేశారు VPS క్లబ్లో ఫస్ట్ ఇయర్లో. 2020లో అనుకుంటా, లేదా 2021లో కానీ రేస్ అయితే చేయడం జరిగింది. అప్పుడు 15 బర్డ్స్ పెడితే 13 బర్డ్స్ వచ్చాయి. ఇంకా 2 బర్డ్స్ కూడా చాలా లేట్ రిటర్న్స్, చాలా లేట్ రిటర్న్స్ వచ్చాయి. అందులో ఒక బర్డ్ లేట్ రిటర్న్ వచ్చింది, ఇంకో బర్డ్ పోయిందనమాట. మ్యాక్సిమం పక్కా ఫాల్కన్ అటాక్ చాలా లేట్గా వచ్చిందని అన్నాను కదా, అదైతే మొత్తం ఇదంతా చీరేసిందండి. డ్యాగ మొత్తం బోర్ అంతా చీరేసి మొత్తం ఆరిపోయి మొత్తం ఎండిపోయి దాని అంతలో తగ్గించుకొని రికవరీ చేసుకొని బర్డ్ అయితే రావడం జరిగింది. సో అంత మంచి ఫ్యాన్సీ దగ్గర మనం అయితే బర్డ్స్ తీసుకున్నాం, అంటే అంత నమ్మకమైన పర్సన్ దగ్గర బర్డ్స్ అయితే తీసుకున్నాం. బట్ ఇవి ఆశను నిలబెడతాయో లేకపోతే నేలకే సొక్కేస్తాయో ఇంకా రేసింగ్ టైంలో తెలియాలి. బాగా పర్ఫామ్ చేయాలని మనమైతే ఆశిస్తున్నాం. బట్ ఆ రిజల్ట్ వచ్చినంత వరకు, మనం పార్టిసిపేట్ చేసినంత వరకు ఏది కూడా తెలీదు. ఓకేనా గైస్, లవ్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చెప్పా కదా, నెక్స్ట్ నుంచి ఒక సబ్స్క్రిప్షన్స్ చూసుకొని, లేదు ఈరోజు 1400 మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, రేపు 1410 వచ్చారనుకో, అంటే 10 మెంబర్స్కి కుదిరితే 10 మెంబర్స్కి పెడదాం, లేదంటే 2-3 డేస్కి ఒకసారి అయినా పెడదాం. మన సబ్స్క్రైబర్స్ కూడా కౌంటింగ్ పెరగాలి కదా. ఇప్పుడు మనం చెప్తుంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసినప్పటికీ మళ్ళీ అదే కంటెంట్ మీద, అదే కాన్సెప్ట్ మీద మన సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ అయితే మళ్ళీ అడగడం జరుగుతుంది. ఏంటి ఇప్పుడు నా పావురాలు మట్టి తినేస్తున్నాయి, కాల్షియం లోపాలు, కాల్షియం వల్ల యూజెస్ అని చెప్పా, మట్టి తింటే చాలా మంచిదని చెప్పా వీడియోలో. బట్ మళ్ళీ మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతారు, నా పావురాలు మట్టి తినేస్తున్నాయి ఏం చేద్దామన్నా అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చేసా బ్రదర్, దాని మీద వీడియో చేసా, బట్ మీరు చూడట్లా. నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకున్నారనుకో, ప్రతి కంటెంట్ మీకు దొరుకుద్ది, A to Z మీకు దొరుకుద్ది. స్టార్టింగ్ బిగినర్స్ అయితే పావురాలు కొత్తగా పెడుతున్నారంటే, కొత్తగా పెడుతున్నప్పటి నుంచి పాత వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఉంటుంది మన దగ్గర. మనం పెట్టే, నా ఏజ్ చిన్నదవ్వచ్చు, నా ఎక్స్పీరియన్స్ చిన్నదవ్వచ్చు, బట్ నేను నేర్చుకున్నది అయితే చాలా ఎక్కువ నా ఫీల్. సో దానికి నేను న్యాయం చేస్తున్నాను. ఆ ఉద్దేశం మీద నేను ఒక్క 10 మందికైనా అట్లీస్ట్ నేర్పలేనా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా, ఎంత పెద్ద వాళ్ళకైనా మ్యాక్సిమం నేను చెప్పే 100 wordsలో ఏదో ఒక్క వర్డ్ అయినా
ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా మళ్ళీ నా దగ్గర నేర్చుకుంటారనమాట. ఆ కాన్సెప్ట్తో నేను ఆలోచించి పెట్టుకున్నాను అనమాట. అంటే నన్ను నేను గొప్పగా అనుకోవట్లేదు, చెప్తున్నా మీకు. మ్యాక్సిమం నాకు కూడా కాస్త తెలుసు, ఆ తెలిసిన దాంట్లో మీకు నేర్పుతున్నాను. సో థ్యాంక్ యూ. సారీ ప్రతి ఒక్కరికి కూడా. కమెంట్ అయితే చేయండి, లైక్స్ వేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే లైక్స్ అయితే వేసుకోండి. మీరు కేవలం నా వీడియో ఎప్పుడు వస్తుంది అని చూడడమే కాదు, మనకు లైక్లు పడితే పక్కాగా నన్ను కావాలి అని కోరుకున్న వాళ్ళు అయితే చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే వేయాలి. మీకేం ప్రాబ్లం ఏం కాదు కదా బా, అది కష్టమైన పని కూడా కాదు కదా. జస్ట్ ఒక లైక్ వేస్తే ఆటోమేటిక్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నేను కూడా చెయ్యాలన్న హోప్ అయితే వస్తుంది. అలానే ఇప్పుడు 1000 సరిపోద్ది అన్నావు కదా, ఇప్పుడు 1400 మెంబర్స్ వచ్చారు, ఇంకా ఆతృత కక్కుర్త అంటే కాదు. బట్ మళ్ళీ కంటెంట్స్ మిస్ అవుతూ ఉంటారు కదా, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు అదేదో గ్యాప్ ఇచ్చేసాం అనుకో, ఆ గ్యాప్లో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ వస్తారు. 1 or 2 days గ్యాప్ ఇస్తే 10 మెంబర్స్ 20 మెంబర్స్ వస్తారు. ఆ 20 మెంబర్స్ కూడా చూస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను వీడియోస్ డైలీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, కాన్సెప్ట్లు అన్నీ చెప్పేస్తున్నాను. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే కాన్సెప్ట్ మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ నేను చెప్పలేకపోతున్నా. అందుకు ఆ ఉద్దేశం మీద, కేవలం ఈ ఒక్క ఉద్దేశం మీదే నేను మనకి ఇంకా వేరే విధంగా అయితే కాదు. సో టాపిక్లోకి వెళ్తే బెటర్ అవాయిడ్ ఇగోండి జంగ్లీలు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం పెంచకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. కుదిరినంత వరకు ఒక 500-600 పెట్టుకొని మంచి దౌడియా జతలు ఏమైనా కొనుక్కోండి. మీ లొకాలిటీలో ఎక్కడైనా దొరికితే దౌడియా జతలు కొనుక్కొని వాటిని పెంచుకోవడం బెస్ట్ అని నా ఫీల్. ఎందుకంటే ఇక చూస్తున్నారు కదా మీరే కళ్ళ ముందు, ఈ జంగ్లీ అయితే ఇక్కడికి వచ్చింది. సో దాన్ని అయితే తోలేద్దాం దాన్ని అయితే. ఓ గైస్, బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇంటి దగ్గర బర్డ్స్ కూడా ఫ్లై అయిపోయి 3, 5, 6, 7, 8. సో ఇంటి దగ్గర పావురాలు కూడా ఎగిరిపోయి, రమణ బర్డ్స్ కూడా ఎగిరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా మన పావురాలు ఇగుండి వస్తున్నాయి, చూడండి వస్తున్నాయి, చూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ మళ్ళీ చూడండి ఇక్కడ ఇలా రెక్కలు ఆడుతున్నాయి. రెక్కలు ఆడిచ్చేటప్పుడు కొత్త పావురం అయితే వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. అది వెంటనే దిగిపోవాలి. అది మన మీద నమ్మకం లేని పావురం అయితే వెంటనే ఇక్కడ దిగిపోవాలి. బట్ అది దిక్కున్నా ఇక్కడే ఉంది అంటే అదే మన హోమ్ హౌస్లో ఉన్న స్పెషాలిటీ. సో ఇలాగే ఇదే విధంగా ఏంటంటే ఎంతో ఆకలితో ఉన్నప్పటికీ, ఫుల్ ఆకలితో ఉన్నాయి బర్డ్స్ అయితే. కనీసం చెనక్ గింజేయడం తెలియదు. ఎర్లీ మార్నింగ్ అనుకోండి లైట్గా, అది కూడా జస్ట్ ఏదో టైంపాస్ సరదాకి ఇలా వేసా అంతే. వస్తున్నాయి లేదో ఒక విజిల్ కొట్టి ఇలా వేసా, వచ్చాయి. జస్ట్ ఏమాత్రం, అది కూడా ఏమాత్రం తిన్నా అంతే. జస్ట్ మనిషికి ఒక్కొక్క బర్డ్కి, ఈచ్ బర్డ్కి ఒక్క పలుకు మాత్రమే వస్తుంది, ఒక్క జొన్న గింజ మాత్రమే వస్తుంది. సో వాటితో కూడా ఇంత ఆకలిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బర్డ్స్ ఏవో తింటున్నట్లు చూడండి, ఇక్కడ గడ్డి కొరుక్కుంటున్నాయి ఇవి. బట్ అవి ఏవో తింటున్నాయని ఫీల్ ఉంటుంది పైన చూసేవాడికి. అంత ఆకలితో ఉన్నప్పుడు వచ్చి దిగిపోవాలి. బట్ మనం ట్రైన్ చేసేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేసింగ్ టైంలో ఉండేటప్పుడు ఏంటంటే ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచి ఎగురుకొని రావాలి ఇక్కడికి ఇంటికి. సో అక్కడ ఆకలితో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో ఎంతో ఆకలితో ఉన్నప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఎంతో ఆకలితో ఉంటాయి. ఆ ఆకలి మీద మధ్యలో దిగిపోకుండా ఇక్కడ వరకు వస్తున్నాయి అంటే అదే గ్రేట్నెస్ అనమాట. మన బర్డ్స్ అయితే చూస్తున్నారు కదా, బర్డ్స్ ఎగురుతున్నాయండి. దిగుతాయేమో, దింపడానికి ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను. వెళ్ళిపోతాయేమోలేండి. అవ్వండి. Inside. సో నేను చెప్తున్నది ఏంటంటే గైస్, అదే అంత ఆకలితో ఉండి మన బర్డ్స్ అక్కడి నుంచి ఇక్కడికి గ్రెజిల్ దిగుతుందా. ఒక్క గ్రెజిల్ మన ఆటితో కలిసి తిరుగుతుంది. ఇక్కడ క్యాబిన్, సెకండ్ క్యాబిన్ దగ్గర, బ్లూ క్యాబిన్ దగ్గర అయితే తిరుగుతుంది. ఓ సింగిల్ బర్డ్ కాబట్టి చూద్దాం గైస్ ఒక్కసారి. వెళ్ళిపోయి ఈ బర్డ్స్ ఇంటికి వెళ్ళిపోతాయేమో. సో అది గైస్ ఏంటంటే, అంత ఆకలితో ఉండి కూడా మళ్ళీ ఎక్కడ దిక్కున్నా ఇక్కడికి ఇంటికి రావాలి అంటే ఇలా ట్రైన్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా కూడా. ఓకే, ఇంకా కంటెంట్ బాగా పెద్దది అయిపోయింది, చాలా పెద్దదైంది. ఈ పాటికే చాలామంది స్కిప్ చేసి ఉంటారు. ఇప్పటి వరకు నేను చెప్పినది స్కిప్ చేయకుండా, నేను ఈరోజు కామెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది స్కిప్ చేయకుండా జెన్యూన్గా ఒక 20 seconds 30 seconds కాకుండా ఎక్స్ట్రాగా స్కిప్ చేయకుండా, అంటే ఒక 20-30 సెకండ్లు ఓకే, అది స్కిప్ చేసినట్టు లెక్క కాదు.
అది కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇప్పటి వరకు చూశారు అన్న వాళ్ళు ఒక్కొక్కరు కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కామెంట్ బట్టి తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు ఒక లవ్ సింబల్ వేసేయండి చాలు, ఒక్క లవ్ సింబల్ అంతే, ఏం అవసరంలే. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారన్న ఫీల్ అయితే నాకు వస్తుంది. సో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారా లేదా అనేది తెలియాలంటే ఒక లవ్ సింబల్ వేయండి. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమవుద్ది ఎంతమంది ఇంట్రెస్టెడ్గా మన వీడియోస్ అయితే చూస్తున్నారు అన్నది. సో చూస్తాను ఈరోజు ఈ వీడియోకి ఒక ఎలా కాదన్నా ఒక 400-500 మంది, ఒక 500 మంది పక్కా చూస్తున్నారు. పెట్టిన రోజు ఏది కాదన్నా ఒక 500 మంది 100% చూస్తున్నారు. 600 చూస్తున్నారు, బట్ యావరేజ్గా 500 వేసుకుందాం. ఈ 500 మందిలో ఇప్పుడు నా కమెంట్ అనేది ఎంతమంది చేస్తే అంతమంది ఫుల్ వీడియోని చూసినట్లు. సో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇప్పుడు మీ కమెంట్ బట్టి నేను అర్థం చేసుకుంటా ఏదో ఒకటి. ఓకేనా? చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇప్పుడు ఏంటంటే జంగ్లీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది కదా, జస్ట్ ఇప్పుడే ఫ్లై అయ్యింది. ఇక్కడ నుంచి జస్ట్ ఇప్పుడు ఫ్లై అయ్యి అక్కడికి వెళ్తుంది ఇప్పుడు. సో బెటర్ అవాయిడ్ జంగ్లీ పీజియన్స్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జంగ్లీల్ని కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.